మన చూసినది. అదావదు పరంపొరులు వచ్చి అవ్యక్తంగా ఉంది. అవ్యక్తం అంటే మన తోండ్రా నిలయలో, మన కన్నుకు తెలాని నిలయలో ఆ పరబ్రహ్మం అనేది ఉంది. ఆ పరబ్రహ్మం వచ్చి దానిuடைய ప్రసెన్స్ లోనే అన్ని తోట్రం మాత్రంగా విళంగుతుంది. ఈ మాయా శక్తి అనేది కూడా త్రిగుణాత్మికంగా ఉండే ఈ మాయా శక్తి కూడా అవ్యక్తంగా ఉంటనాலும் అదిని మనకు కన్నుకు తెలాదు, అనాదిగా ఉండేదే అదిని కావంటే అది మారే ఇయల్బు ఉండేది. అదే రెండుకు ఉండే వ్యత్యాసం. ఈ అవ్యక్తం అనేది ఈ బ్రహ్మం వచ్చి అదిని కన్నుకు తెలాదు కాబట్టి అది మారాద స్వభావం ఉండేది. దాని వివర్త ఉపాదాన కారణం అనేసి చెప్పేము. అది వచ్చి దాని నిమిత్త కారణం అటానిసి కూడా చెప్పుతురు. అది వచ్చి ఏ విధమైన దానిuடைய ప్రసెన్స్ నుంచేని కొద్ది అన్నిని విళంగ పెట్టుతుంది అనేది అక్కడ మన పురుంచుకోలే. అడుతు మాయా అనేది వచ్చి పరిణామి ఉపాదాన కారణం, దానిలోనే మాత్రం అనేది నిగழ்ந்துతుంది. ఈ రెండు సేరేపటికే ఈ వ్యక్తంగా వెళితోండ్రే ఈ ప్రపంచం అనేది, ఈ ఉలకం అనేది మనకి కంటికి తెడుతుంది. తోట్ర మాత్రంగా అది వస్తుంది అనే దానితో మన చూసాము. ఇదిలో ఈ బ్రహ్మాన్ని తెలుసుకునేదే ఈ తోండ్రగండ అవ్యక్తంగా ఇదెల్లోండి మారుబట్టు అన్నిలోండి మాయాలోండి వేరుబట్టు భిన్నంగా ఉండే ఇంకొక ఇది ఆ అవ్యక్తాన్ని ఇక్కడ చెప్పేది. దాని ఇయల్బులోండి దాని తన్మయలోండి మారుబట్టు ఉండేది అనేది దాన్ని చెప్పిన. ఎట్టా మారుబట్టు ఉంది అంటే అది సనాతనంగా ఉంది. ఈ మాయ వచ్చి ఎప్పుడేని అలించును. ఇది వచ్చి ఏ వికారాన్ని దీనిలో ఉండదు, అழிంజదు. అది అక్షర పురుషన్ అనే దానితో చూసాము. அடுத்து 21లో ఈ అక్షర పురుషన్ని అడంజితే అదే మేలాన గతి లక్ష్యం. దీని అడంజితే తిరిగి వచ్చేది అనేది అక్కడ లేదు. నా నివర్తందే తిరుம்பி வருதல், అదావదు మన ఇంకో ఎట్టా స్వర్గానికి పోతే తిరిగి వచ్చి ఆ పుణ్య కాలం ముడించగానే తిరిగి వచ్చితురు అట అనిసిత చూసాము. ఇక అట్ట ఈ బ్రహ్మాన్ని అడంచాముంటే దానిలోండి తిరిగి వచ్చేది అనేది దొరకదు. అదేది మాయా దిల్లో మన స్వర్గం ఇటాదింతా పోయినాముంటే బ్రహ్మలోకం కూడా పోతే ఆ దల్లోని తిరిగి ఇంకోతర వచ్చేది అనేది ఉంది అనేది వచ్చి మన 16వ శ్లోకాలని చూసాము. ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ పునరావృత్తినః అర్జున. అది అన్ని దీనికి ఆ ఉలహానికింత పోతే ఇంకోతరు తిరిగి ఇంకోతర పుట్టాల్సింది ఉన్ను. ఆ పుణ్యకాలం ముడించిన వెనక తిరిగి రావాల్సింది ఉన్ను అనేదాన్ని చెప్పినారు. అనగా ఆ మేలాన ఆ బ్రహ్మాన్ని అడంజితే మట్టునే మనకు తిరిగి ఇంకోతర వచ్చేది అనేది దొరకదు అనేదాన్ని 21వ శ్లోకం దాకా మనం చూసాము. ఇప్పుడు నేడు 22 ఆరంభిస్తాడు. ఆ పదాన్ని అడంజేదానికి ఉండే దోవ ఏమి అనగా దానిuடைய లక్షణం ఏమి. ఫస్ట్ లైన్ లో వచ్చి దాని ఆ ఉయర్ந்த నిలై ఆ మేలాన పదం పరమాం గతిం అటాన్ని చూసాము మొదటి శ్లోకాల్లో. ఆ గతిని అడంజేదానికి ఉండే ఉపాయం, దానికి దోవ ఏమి అనే దాన్ని మొదటి లైన్ లో చెప్పారు. రెండవది లైన్ లో దానిuடைய లక్షణం, ఆ పదానిuடைய లక్షణం మొదటినే చెప్పిండారు. దానే ఇక్కడ వేరే టైప్ లో రెండవది లైన్ లో చెప్పారు. చూతాడి పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇక్కడ హే పార్థ అంటే హే అర్జున పురుష సహ పరహ పురుష. సహ అంటే அந்த పరహ ఉయర్ந்த పురుషన్. పురుష అనేదానికి మనం ఏర్కనవే
చూసిందాము పురుష కంటే పూరయతి ఇది పురుషగా పూరయతి అంటే అన్నిలో నిరంజి ఉండేవాండే వాండే పురుషన్ అనగా ఇంకొక అర్థం ఏమి పురి సయతే ఇది పురుషగా పురి సయతే అంటే ఈ దేహం అనే పురాలో నగరాలో వసించేవాండు దల్లో ఉండేవాండే వాణ్ణిని పురుషగా అటనిసి చెప్తారు. ఆ మేలాన పురుషన్ ఆ ఆత్మ బ్రహ్మం అన్నిలోని నీకు నిరంజి ఉండే ఆ మేలాన పురుషన్ని భక్త్యా లభ్య దాని ఎట్టా అడంజాల అంటే భక్తియా అంటే భక్తినాల్ అడయపడ வேண்டும். సరే ఈ భక్తి అంటే ఇప్పుడు మన ఇష్ట దేవదేని ముఖ్యము అట్ట భక్తియా అంటే ఇక్కడ శంకరయ్య ఏం చెప్పారు అంటే ஞான லட்சணா பக்தி அதாவது சாதன சதுஷ்டயம் చూసామేక వివేకం వైరాగ్యం సత్ సంపత్ ముముక్షుత్వం ఇట్ట గుణాలంతా ఉండే ఆ దానితో సేరి ఆ తకుదిని అడంజి దాని వెనక శ్రవణ మనన నిధిధ్యాసనం చేసి ఆ జ్ఞానాన్ని అడంజిన వాడే ఇక్కడ అట్ట ఉండే భక్తి ఆ జ్ఞాని భక్తి మన దీనిలో చూసాము ఇక 4 విధమైన భక్తుల్ని పట్టి చూసాము. ఆర్తః అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అటనిసి 4 చూసాము. ఆర్తః అంటే వాడికి తుன்பం వచ్చేప్పుడు దీని దేవుణ్ణి మొక్కేండి. అర్థార్థి అనేవాడి వాడికి సుఖం కావలే అనే దానికోసం ఇది ఇంత కావలే అటనిసి దేవుణ్ణి ఒక సాధనంగా ఉపయోగించి వీళ్ళు 2 దేవుణ్ణి మొక్కేరు అటని చూసాము. అనగా అర్థార్థి జిజ్ఞాసు అనేవాడు దీన్ని తెలుసుకోలే అనే దానికి సాధ్యంగా ఎంచి దేవుణ్ణి లక్ష్యంగా ఎంచి మొక్కేండి. అదేది జ్ఞాని వచ్చి ఏ విధమైన ఎదురుబార్పు లేకుండా భక్తి సెల్లుతాయి. ఆ భక్తియే ఇక్కడ మన ఎత్తుకోలే ఈ అట్ట జ్ఞాన లక్షణ భక్తి అనేప్పటికీ ఈ జ్ఞానం నేను దేవుడిని ఒకటే అనే ఆ ఎన్నం అదావదు నేను దేవుణ్ణే ఒకటే అనేప్పటికీ ఈ అహంకారం అక్కడ దొరకదు. ఈ దేహాల ఉండే అభిమానంతా లేకుండా ఆ విద్యాసం ఎదినే ఏ భేదాలు మన ఒక్కొక్కటిలోని భేదాలు చూసేము వేற்றுமை అదావదు నే ఒక జీవన్ ఇది ఒక మిరుగం ఇది ఒక సెట్ అటానిసింత అన్నిలోని భేదాలని చూసాము. అది వ్యవహారాల కావలే లేదని చెప్పింది రాళ్ళ కాబట్టి మనస్సులో ఆ అన్నినేని ఆ బ్రహ్మాలో ఉండే తోండ్రింది అనేదాన్ని తోట్ర మాత్రంగా విళంగుతుందే తవర అన్నినేని ఆ బ్రహ్మనే అనేదాన్ని పురుంజుకునేదే ఇక్కడ వద్దే ముఖ్యం. దాని ఇక్కడ ఇంకో అడుత వర్డ్స్ ఉండ లభ్య తూ అనన్యయ అనన్యయ అనేప్పటికి ఏ విధమైన వేరుబాడు లేకుండా అభిన్న రూపமான అభిన్నం అంటే వేరుపట్ట అదావదు భిన్నం అంటనేని దల్లోండి పిళందిన అనే పిలవు పట్ట అట అనిసింత అర్థం వేరు అట్ట ఆ అభిన్న అనేప్పటికి ఏ విధమైన పిలవుపడాద అన్నిని ఒకటిగా ఎంచే ఆ తన్మై అదే అనన్య అట అనిసే అర్థం. అనన్యయ అంటే వేరుదిల్లో ఏ విధమైన నాటం లేకుండా ఒరుముఖపట్ట భక్తి. ఏమి ఇట్ట అట్ట ఒరుముఖపట్ట భక్తి ఎట్టా వచ్చింది వెళ్ళవును అట అనిసింత గేఫం వచ్చేప్పటికి ఈ జ్ఞాని ఏమి అవితున్నారు అంటే అన్నిలో సమదర్శనం అనేది మన ఏற்கனவே 6వ అధ్యాయం 4 అధ్యాయాల్లోనే చూసుకొచ్చాము. 4, 5, 6 అన్నిలోనేని ఈ సమదర్శనం పట్టి క్లియర్ గా చూసాము. దానిలో వచ్చి ఈ సమదర్శనం ఆ బ్రహ్మ అన్ని ఏ విధ అహంకారం మమకారం అన్నినేని నీంగేప్పుడు మన మనసులోని ఈ రాగద్వేషం అహంకారం మమకారం అన్నినే నీంగేప్పుడు అక్కడ ఏమవుతుంది ఈ మనసు వచ్చి ఏ విధమైన ఎన్నం లేని తన్మైని అడంజుతుంది. అప్పుడు ఈ మనస్సు అనేది ఒకటి ఉండదు. అక్కడ వచ్చి అన్నినేని అభేద లేకుండా అన్నినేని దాండ అట్టనే మన ఫ్రీ సైజేట్గా ఉన్నాం. ఆ ఒక మనసులో వచ్చి ఒక కళంగనో ఒక కర్పితనో ఎదినే లేకుండా అన్నినేని ఆ బ్రహ్మంగానే చూసే ఆ తన్మై మనకు వచ్చును. దానే ఇక్కడ చెప్పేది ఆ వేరుబాటు ఏమి లేని ఆ తన్మై అదే అనన్యయ
అట్ట ఉండే భక్తి ఊరికే వట్టి భక్తి లేదు ఇక్కడ. అనన్యయా భక్తియా లభ్యః అట్ట ఉండే భక్తి పెట్టి దీన్ని ఈ మేలాన పురుషన్ని అడంజిందుకు వెళ్ళవను. ఇదే ఫస్ట్ లైన్ లో మనకు తవలేది. ఎట్ట ఈ పురుషన్ సహ పరహ పురుషః அந்த మేలాన పురుషனை ఆ పురుషన్ అంటే అన్నిలోని నీకమర నెరంజి ఉండే ఆ పరంపొరుల్ని భక్తియా లభ్యః. హే పార్థ, హే అర్జున, ఎటువంటి భక్తితో? అనన్యా భక్తియా. ఇక్కడ తూ అనేది వచ్చి మారాహ ఆనాల్ అనే నిశ్చయమాగ ఏం వార్త గాని వేసుకోవచ్చు. అది వచ్చి ఉన్మయిల్ అనే ఏ అర్థం గాని అక్కడ వేసుకోవచ్చు. ఆ అట్ట ఉండే ఆ అనన్య అంటే వేరుపడాద భక్తితో కండిపుగా దీన్ని అడంజాచ్చు అట అనేది మొదటి లైన్ లో చెప్పారు. రెండవది లైన్ లో ఆ పదం ఆ మేలాన లక్షణం ఉండే స్వరూపం అక్షరానియుடைய అవ్యక్తానియుடைய స్వరూపం ఏమి అనే దాన్ని రెండవది లైన్ లో చెప్పారు. ఆ మేలాన పురుషులని చెప్పేవి ఇంకా దానియుடைய లక్షణం ఇయల్బు ఏమి, దానియుடைய స్వరూపం ఏమి అనేప్పుడు యస్య అంతస్థాని భూతాని. అంతస్థాని భూతాని అంటే ఈ అంతస్థాని అంటే దల్లోనే అడంగి ఉంది, దల్లోనే ఇరుపు ఉడై. அதாவது எஸ்ய అంటే யாருடைய ఎవరిடம், எஸ்மின் అటన్స్ ఇక్కడ ఎత్తుకోల. ఎస్మిన్ ఎవరిడத்தில் దోరుతో అన్ని భూతంగల్ అన్ని ఉయిర్నங்கள் అన్నినేని ఈ అండ సరాసరాలు అన్నినేని ఆ దిల్లోనే అంతస్థాని దల్లోనే నెరంబి ఉంది. ఇప్పుడు వినాయకర్ కడువురోగా అన్ని ప్రపంచాలు అడంగి ఉంది అటన్స్తా చెప్పేవి. అదే మరి ఏ విరాట్ స్వరూపం ఈ కృష్ణుడు వచ్చి పెద్దగా విశ్వరూపం ఎత్తేప్పుడు ఈ ప్రపంచం పూరానే వాళ్ళు అతని రోగా మనకు తెలుసును అటన్స్తా చెప్పేవి. ఆదినే ఇక్కడ చెప్పారు. ఆ అంతస్థాని అంటే అన్ని వాండులోనే అడంగి ఉంది. అట్ట దోరుతో ఉందో వాణ్ణి ఇక్కడ చెప్పారు. ఆ పురుషన్ అనేవాడు దోరు అన్నినేని దల్లోనే అడక్కముగా ఉంది. మన వ్యవహారాల ఎట్ట మాట్లాడేముంటే ఇప్పుడు సముద్రాలో నీలుంది అట అని చెప్పేమో అట్ట చెప్పకూడదు. నీలే అక్కడ ప్రధానం. ఆ నీలులో సముద్రం అనే వార్తని చెప్పేము. అలైகள் అన్నినేని ఆ నీళ్ళులో ఉంది. కాబట్టి మనం ఏం చెప్పేము, సముద్రాలు నీళ్ళుంది అట అనేసి మార్చి చెప్పేము. అదే మరి తంగం ఆభరణం అంటే ఈ ఆభరణాలు తంగం ఉంది అనేము. తంగాలని ఈ ఆభరణం చేసిండారు. తంగానికి అక్కడ ఇంపార్టెన్స్ తవిర దల్లో ఉండే ఆ తంగం లేకపోతే అక్కడ ఆభరణం అనేది లేదు, నీళ్లు లేకపోతే అక్కడ సముద్రం అనేది లేదు. కావంటే మన అన్ని ఉల్టాగా మాట్లాడేమో. మన ఇంపార్టెన్స్ ముఖ్యత్వం దేనికి ఇచ్చేమో దానియే మొదట చెప్పేమో. ఇక్కడ వచ్చి దాని పురించుకోలే మన ఇక్కడ ఇదం తతం మొదట అంతస్థాని భూతాని అనేప్పటికి ఈ అన్ని భూతంగల్ అన్ని పొరుట్கள் ఈ అండ సరాసరాలు అన్నినేని దోరుతో అడంగి ఉందో దోర్ రోగా అన్నినేని నీకమర నెరంజి ఉందో అన్ని. అదావదు ఈ నీళ్ళు అనేది ఎట్టా సముద్రాలో అలైలో అన్నిలోని ఉందో అది మరి ఈ బ్రహ్మం ఈ పురుషన్ మేలాన పురుషన్ అనేవాంటే అన్నిలోని ఉన్నాండి. వాండుగురోగానే ఈ అండ సరాసరాలని అడంగి ఉంది. ఆ దీని ఇరుపుగా పెట్టుకునే ఆ తంగం ఉంటేనే ఆ ఆభరణం అనేది ఉన్ను. అదే మరి ఈ బ్రహ్మం అనేది ఉంటేనే ఈ పురుషన్ మేలాన పురుషన్ అనేవాడు ఉంటేనే అక్కడ ఈ ఉలగం అనేదే ఉన్ను. అండ సరాసరాలు అన్నినేని వాండుని అడిప్పడిగా పెట్టుకు వాండుடைய இருப்புలోనే అన్నిని ఆ ఇరుపుని అటంజుతుంది.
అదాదు ఇప్పుడు నేను ఉండాను అటానిసి నేను చెప్పినా అంటే ఎట్టా అది చెప్పింది వెళ్ళవుతుంది అంటే ఆ ఇరుపు గాని ఆ ఉణర్వు గాని రోగ ఆ చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యం రోగ లేదు, అన్నిలో నీకమర నెరంజింది. మననే అట్ట చెప్పేము నాకు రోగ చైతన్యం ఉంది అటానిసి, అట్టలేదు. చైతన్యం అన్ని తావులో నీకమర నెరంజింది, నే దాని రోగ ఉండాను. ఈ అండ చరాచరాలు అన్ని నేను దాని రోగ ఉంది అనేదాన్ని మన పురుజుగోళ. ఇదే వ్యత్యాసం మన ఎంచేదానికి మన శాస్త్రాలు చెప్పేదానికి ఉండే వ్యత్యాసాన్ని మన క్లియరా పురుజుగోళ. அடுத்தொச்சி యస్య అంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఏన అంటే యారాల్, సర్వమిదం ఈ ఉండేది అన్నినేని తతం. తతం అంటే వ్యాపించి ఉందో, స్ప్రెడ్ అవి ఉందో. தத்தம் நிரம்பி உள்ளதோ, உட்புகுந்து இருக்கின்றனவோ అటడిసితా అర్థం చెప్పచ్చు. తతం అంటే నేని వ్యాపించి ఉండేది అని అర్థం. అన్ని తావులో వ్యాపించి ఉంది. దీనిలోచి ఈ ఏన సర్వమిదం తతం అనేది మనం ఏర్కనవే చూసింటాము. 2వ అధ్యాయం 17వ శ్లోకాలో అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదం తతం అనే ఆ అన్నిలో వ్యాపించి ఉండారు. ఆత్మ వచ్చి అన్నిలోని వ్యాపించి ఉంది అనే దాన్ని அதுலோனே చూసాము. ఆత్మావినుடைய ఇలాగ స్వరూపాన్ని పట్టి చెప్పేప్పుడు ఆ వార్త అక్కడ వచ్చింది. అదేనే ఇక్కడ అని తిరిగి ఇచ్చిండారు. సరే, ఇప్పుడు ఈ శ్లోకం మూలంగా ఏం తెలుసుకుంటున్నాము? పురుషః సహ పరః. హే పార్థ, ఏ అర్జున, ఆ அந்த మేలాన పురుషన్, ఆ మేలాన పురుషన్ అనేప్పటికీ ఇక్కడ ఆ పరంపొరుள் వాండు భక్త్యా ఎట్టా వాణ్ణి ఎట్టా అడంజేము, దానికి ఏమి ఉపాయం అనేప్పటికీ అనన్యయా భక్త్యా. అనన్య భక్త్యా అంటే అనన్యయా భక్త్యా అంటే వేరదెల్లోని నాటలేకుండా ஒருமுகப்பட்ட ఆ భక్తి, ఆ జ్ఞానియునుடைய భక్తి. ఆ శ్రవణ మనన నిధిధ్యాసనంతా చేసి దాని ముందాతి ఆ సాధన చతుష్టయ సంపన్నంగా ఉండి వివేకం, వైరాగ్యం, సత్సంబత్, ముముక్షుత్వం అన్ని ఉండేవాడి నుంచే ఈ జ్ఞానాన్ని క్లియరా పురుజుకు వెళ్ళవును. అట్ట వేరే ఒకట్లోని నాటలేకుండా ఒరుముఖపట్ట ఉండే ఆ భక్తితోనే అదే జ్ఞానాన్ని ఉల్లడక్య భక్తి. ఇక్కడ వచ్చి జ్ఞాన లేని భక్తిని పట్టి చెప్పలేదు. జ్ఞాన లేని భక్తి వచ్చి అది ఆర్తగా ఉండొచ్చు, అర్థార్థిగా ఉండొచ్చు, జిజ్ఞాసుగాని ఉండొచ్చు. ఆ భక్తి ఇక్కడ చెప్పలేదు అనేదాన్ని గమనం పెట్టుకోలే. ఆ జ్ఞాని భక్తి మూలంగానే అదే అనన్యయ భక్తియాగా ఉన్ను. అదే పిళవుపడాద భక్తిగా ఉన్ను. అభేదాలు ఎదినే దానిలో ఉండదు. అటువంటి భక్తి మూలంగా ఈ పరమ పురుషన్ని అడజాచు అని చెప్పారు. ఎటువంటి పరమ పురుషన్ అనేది వచ్చి యస్య అంతస్థాని భూతాని, ఈ అన్ని ఈ అండ సరాసరాలని వాండులోనే అడంగి ఉంది. వాండుగు రోగనే అన్నినే ఉంది అనేదాన్ని పురుజుకోలే. అనగా ఏన సర్వం ఇదం తతం, ఇదోరు వచ్చి ఆ అన్నిని వ్యాపించి ఉండారో అటువంటి ఆ పరంపొరుల్ని నేను ఆ అనన్యయ భక్తియా అడంజేను అనేట్టుగా చెప్పారు. అదే అడంజిందుకు వెళ్ళవున్న ఈ ఉపాయం వచ్చి దీనిలో 22వ శ్లోకాలో చెప్పి ముడిచారు. దీనిలో వచ్చి ఇంకొకటి గురుపరానంద స్వామి వేస్తున్నారంటే ఈ పిళవు ఇది ఎట్టా పిళవు పడుతుంది ఈ భక్తి అనేది. మొదటి స్టేజ్ లో మనం వచ్చి 3 విధంగా ఉంది అనేది ఈ భక్తి. அதாவது మొదటి స్టేజ్ లో ఎట్టా ఉండాముంటే నేను భక్తన్ ఇరైవన్ ఒకటి ఉన్నాండు అనగా నా లక్ష్యం అటనిసి ఒకటి ఉంది. నా లక్ష్యం అనేది వచ్చి నా లక్ష్యం అనేది వేరేగా ఉంది. ఈ భక్తన్ నే ఇరైవన్తో ఇరైవన్ని మొక్కి నా లక్ష్యాన్ని నేను అడంజేను అనేట్టుకంతాని ఈ పిళవు ఉంది మనసులో. నే వేరేగా ఉండాను, దేవుడు అనేది వేరేగా ఉంది. నేను దేవుణ్ణి మొక్కి నా లక్ష్యాన్ని నేను అడంజేను అనేది వచ్చి 3 విధంగా పిళవు పట్టు ఉంది. మొదట అట్టనే ఉండాము మనం.
ఆ దేవుణ్ణి మొక్కి కామ్య భక్తి లేదా కామ్య భక్తి ఇది వచ్చి ఇది మన ఆర్తి అర్థార్తి చూసామే అది రెండునేని దీనిలో వచ్చును. అది వచ్చి లక్ష్యం వేరేగా ఉంది. దేవుణ్ణి మన సాధనంగా ఉపయోగించి దాన్ని అడగము. அடுத்த ஸ்டேஜ்ல ரெண்டாவது ஸ்டேஜ்ல ఏమవుతుంది భక్తన్ ఏముండాను ఇరైవన్ అటనేసి రెండుగా పిలిచేము. అప్పుడు వచ్చి మనసు వచ్చి కొంచెం కొంచెం గాని భక్తన్ ఇరైవన్ రెండు మట్టు పిలువబట్టు ఉంది. అప్పుడు వచ్చి నేను మన తూய்மைని అడంజాలే నన్నే నేను లక్ష్యంగా పెట్టుకుంటున్నా, లేకపోతే ఇరైవన్ని నేను లక్ష్యంగా పెట్టాను. లక్ష్యం అనేది తనీగా లేదు. మొదటిదిలో వచ్చి లక్ష్యం అనేది తనీగా ఉంది. వేరే పొరులు ఇల్లు కావాలే, లేకపోతే వేరే పొరులు కార్ కావాలే, లేకపోతే రూపాయి కావాలే, లేకపోతే ప్రమోషన్ కావాలే, ఇట మారి ఏదన్నా ఒక తని లక్ష్యాన్ని పెట్టుకుని దేవుణ్ణి మొక్కేది వచ్చి మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ లో నేను మంచి విధంగా మారాలే, నా సాధనలు అన్ని చేసి నేను మన తూய்மை అడంజాలే, మన పక్వం అడంజాలే అనే అటానిసింత నన్నే నేను లక్ష్యంగా ఇచ్చేది, లేకపోతే ఇరైవన్ని లక్ష్యంగా ఇచ్చేది. నే దేవుణ్ణి అడంజాలే అనేది నోకంగా, అదావదు ఇప్పుడు నిష్కామంగా ఏ విధమైన కామ ఆశలు అక్కడ ఉండదు. నిష్కామంగా దేవుణ్ణి కురిచి మొక్కేది, లేకపోతే నే మంచిదనంగా అవ్వాలే అనే దానికి లక్ష్యం వచ్చి ఇప్పుడు ఒకటి నేగా ఉంటుంది, లేకపోతే దేవుడిగా ఉన్న అట్ట మారి ఉండేది వచ్చి సెకండ్ స్టేజ్. ఇప్పుడు వచ్చి లక్ష్యం అనేది భక్తన్ గానో ఇరైవన్ గానో అవితున్నాడు. ఇది వచ్చి రెండవ స్టేజ్. మూడవది స్టేజ్ లో అది వచ్చి ఐక్య నిలై. ఐక్య నిలై అనేప్పుడు అక్కడ ఏ విధమైన పిలవు అనేది దొరకదు. భక్తన్ ఇరైవన్ లక్ష్యం అనే మూడు పిరువు చెప్పినాము, అది ఒకటినే దొరకదు. ఏ విధమైన భేదం అనేది లేకుండా ఈ స్టేజ్ అవుతుంది. నిష్కామంగానే ఉంది. అదే టయాలో అన్ని ఒకటే అనే ఆ ఎన్నం అప్పుడు వచ్చింది. అదే జ్ఞానినుடைய నిలై. ఏ విధమైన భేదం అనేది అక్కడ ఉండదు. ఇదే అనన్యయ భక్తి అటాన్సి చెప్పేము. దీనిలో వచ్చి ఇంకొకటిని స్వామి చెప్పినారు. అడుగు నేనే దేవుడు అటానిసి చెప్పారే, అది ఇంత అహంకారంతోనే చెప్పారు అటానిసి అడిగేప్పుడు దానికి ఒకరు బదులు చెప్పినారట. నే వచ్చి దేవుడు అటానిసి అదాவது అన్నిలోని దేవుడు ఉంటారు అటాని ఎంచేప్పుడు అన్ని అనేప్పుడు దల్లో నేను ఇన్క్లూడ్ అవుతున్నా. నేను దానిలో ఒక అంగంగా ఉండేదానిచి నాలోని ఆ దేవుడు ఉన్నాడు. నీకు మరి అన్ని తావులో నెరంజి ఉండప్పుడు దానిలో నేను ఒకటేక అటానేప్పుడు నేను నాలో గాని ఆ దేవుడు అదాவது ఆ దేవుడి రోగనే నేను ఉంటాను అనేదిని నేను పురుంజుకునే దీన్ని చెప్పాను అట అనేసి ఆ చెప్పి మీరే ఆ అహంకారం నువ్వు వచ్చేట దేవుడిని చెప్పింది వెళ్ళవును అటానిసి అడిగే వాళ్ళతో ఈ స్వామి ఏం చెప్పి ఆ మనిషి ఏమి బదులు చెప్పారు అంటే, నువ్వు నేను దేవుణ్ణి ఉడిసి తనిగా ఉంటాను అటాని చెప్పేవేక ఆడితే నువ్వే నీకే అహంకారం జాస్తి ఉంది. దేవుడే అన్ని తవల నీకు మరి నెరంజి ఉన్నాండు అటాని చెప్పేప్పుడు నే తనిగా నే ఒకటి ఉన్నాండు అటానిసి నువ్వేగా చెప్పేవు, అడితే నీకే అహంకారం జాస్తి ఉంది అటానిసి బదులు చెప్పారు. ఈ కేள்வி బదులు బాగా పురుంజుకోండా. మొదట చెప్పేవాడు ఒకటి ఇంకొకటి కేள்வி అడిగేప్పుడు నువ్వెట్టా నువ్వే దేవుడుని ఎట్టా నీ నుంచి చెప్పిందుకు వెళ్ళవును, అది అహంకారంతో చెప్పే వార్త లేదా అటాడి అడిగేప్పుడు వాడు ఏం చెప్పిండు, లేదు అన్ని తావులో నీక మర నెరంజి ఉన్నాడు దేవుడు అనేప్పుడు దానిలో నేను ఒక అంగం అన్ని తావులు అనేప్పుడు నేను దానిలో ఒక మనిషిగాని ఉండాను అటానేప్పుడు అన్ని దేవుడు అనేప్పుడు నేను దేవుడే అనే అర్థాలనే నేను చెప్పాను. నువ్వే ఏం చెప్పేవు, నే తనిగా దేవుణ్ణి ఉడిసి తనిగా ఉండాను అట అనిసించేప్పుడు దేవుడు అన్ని తావులు నీకు మర నెరంజి ఉండేప్పుడు నే తనిగా ఉండాను అనే ఎన్నం వచ్చింది అంటే అదే అహంకారం అనేది అట అనేసి బదులు చెప్పండి. దీని మనం పురుంజుతనేది క్లియరా ఈ అనన్యాయ భక్త్యా అనేది క్లియరా పురుంజును. సరే
ఇది 22వ శ్లోకం మూలంగా చెప్పినారు. அடுத்து ఇంకా 23లోండి 27 దాకా அடுத்த టాపిక్ అవుతుంది. దీనిలో వచ్చి రెండు అதாவது మరణాన్ని వెనక 2 టైప్ లో ఎట్టా ట్రావెలర్స్ ఆ మనుషులు ఎట్టా పొయ్యేరు, ఏ పాதைలో పొయ్యేరు అనేది అనగా 2 மனுஷில் டிராவலர்ஸ் பாதையில பொய்யவாள் 2 டைப் ஆஃப் பீப்புள், 2 வகையான மனுஷில் பொய்யேரு, 2 டிராவலர்ஸ் பயணிகள் 2 கூறு అనగా 2 విధமான మార్గం. ఏ పాதையில పొయ్యేరు అనగా ఏ ఉలగాని అడంజేరు ఇనేదింతని ఈ 23లోని 27 శ్లోకం దాకా చెప్పబోయేరు. అదావదు మరణానికి వెనక సచ్చిన వెనక వాళ్ళు ఏ పాதைలో పోతురు, వాళ్ళ ఉసురు ఎట్టా పోను అనే దాని పற்றி దీనిలో చెప్పారు. ఇది చాంతోక్య ఉపనిషత్, బృహదారణ్య ఉపనిషత్తులంతా డీటెయిల్ గా దీన్ని వేసిండారు. దీని నేను వాట్సాప్ లో మీకు పంపిండాను. దీని మీరు చూసుకోండి. అదావదు దీనిలో వచ్చి మన దీనిలో స్వామి చెప్పేప్పుడు ఏం చెప్పినారంటే దీనికి వద్ద ఇంపార్టెన్స్ మన ముఖ్యత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేనికి అంటే ఈ దీనిలో వచ్చి జ్ఞాని అనే వాడికి వచ్చి దీనిలో తాత్పర్యం దొరకదు. దేనికి అంటే వాండుடைய ఇది వచ్చి మరణానికి వెనక పొయ్యేది వచ్చేది అనేది వాడికి దొరకదు. వాడి వచ్చి అట్టనే దీనిలో డిసాల్వ్ అవుతున్నాడు. దీనికి బట్టి క్లియర్ గా పురించుకున్నవాడు అట్టనే దానిలో కరంజితున్నాడు, బ్రహ్మంగానే అవితున్నాడు. అక్కడ వచ్చి వాడికి అడుతు అనేది ఒకటి దొరకదు. కావంటే ఇక్కడ వచ్చి ఈ దీనిలో ఈ 2లో చెప్పే విషయం ఏమి అంటే ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనే దాన్ని పట్టి చెప్పబోయేరు. దీనిలో వచ్చి ఒక్కరు మన ఏற்கனவே చూసిండా ఉంది. కర్మయోగం చేసి అన్ని செயல்கள் అన్ని చేసి పొయ్యేవాడు ఒకటి. వాడు వచ్చి ధర్మి, వాడు ధర్మంగా బాగా ఉన్నాడు. ఉంటనాலும் వాడుடைய వచ్చి వాడు ఏం చేసేది అన్ని செயல்கள்ని శాస్త్రోక్తంగా శాస్త్రం చెప్పినట్టుగా చేస్తే కూడా వాడు వచ్చి ఉపాసన దేవుణ్ణి మొక్కేది అట్ట ధ్యానం ఇట్టాదింత మానస వ్యాపారాలు చేసేది దొరకదు. ఈ జపం ధ్యానం అట్టాదింతా చెయ్యకుండా వాడు వచ్చి ఒళ్ళుతోని వాక్కుతోని అదావదు ఈ ఉడల్ అలవులో అన్ని పూజలు అన్ని చేసేది అనగా వాక్ అనేప్పుడు మనం మాట్లాడేది అదావదు స్తోత్రాలు చెప్పేది, పాటలు చెప్పేది ఇట్టాదింతా నిండా చేసేది. అట్ట వాడుடைய నిలై వచ్చి ఏమవును వాడు స్వర్గలోకానికి పోండు. వాడిని వచ్చి కర్మి ధర్మి కర్మి అట అని చెప్పారు. కర్మి అంటే కర్మ చేసేవాడు, செயல்கள் చేసేవాడు. ఈ కర్మి అనేవాడు செயல்கள் అన్నినేని యోగంగా దేవుడికి అర్పణం చేసేవాడు. వాడు ఏ గతికి ఏ లోకానికి పోను అనేదాని ఒకటి. அடுத்து ఇంకొకటి వచ్చి ఉపాసకన్ అనేవాడు మానస వ్యాపారం చేసేవాడు. మనసులో దేవుణ్ణి ఎంచేవాడు. செயல்கள் జాస్తి செயல்கள்ని వాడికి செயல்கள் குறைஞ்சிంది. వాడికి మనస్సులో నిండా ఆ దేవుణ్ణి ఎంచి అన్ని செயல்கள் ఏ செயல் చేసినాலும் దాన్ని దేవుడికి అర్పణం చేసేవాడు. మనసులో ఆ దీని ఉడిసి దేవుణ్ణి ఉడిసి వేరే దీని ఎంచని వాడు. అట్ట ఉండే ఉపాసకన్ వాండు నిలై ఏమి వాండు సచ్చిన వెనక వాండు ఎక్కడి పోను. ఈ 2ని పట్టి ఈ அடுத்து వచ్చే శ్లోకాల్లో చెప్పబోయారు. దాని ఒక అవుట్ లైన్ చూసి ఆ శ్లోకం చూస్తాడి. మొదట వచ్చి దీనిలో శుక్ల గతి కృష్ణ గతి అట అనేసి 2 చెప్పారు. శుక్ల గతి అంటే శుక్ల అంటేనేని వెన్మై ఒళి పొరుందియ, ఆ గతి అంటే పాదై, ఆ ఒళి పొరుందియ పాదై దాని వచ్చి దేవయాన మార్గం అట అనేసి కూడా చెప్పుతారు. ఈ దేవయాన మార్గం ఈ శుక్ల గతి అడంజే వాళ్ళు వచ్చి క్రమముక్తి. మనం మొట్టని చూసామే క్రమముక్తి అంటే ఒక్కొక్క స్టేజ్ గాని సచ్చిన మనవాండి దేవుణ్ణే ఎంచుతా ఉండి సచ్చేవాండి జ్ఞానం అడంజలేక
వాడు దేవుణ్ణే ఎంచుతా ఉన్నాడు, వాడు చచ్చిపోతున్నాడు. వాడు బ్రహ్మలోకాన్ని పంచ మహాయజ్ఞ అగ్నిని పూజ చేసి దాని ధ్యానంతా చేసిన వాడు బ్రహ్మలోకానికి పోయి అక్కడ ఈ జ్ఞానంతా బ్రహ్మతో చదువుకుని ఆనక వాడు దీని క్రమముక్తి అదావదు వాడు దాని వెనక ముక్తిని అడంజేయండి. ఇదే క్రమముక్తి అనేది. స్టేజ్ బై స్టేజ్ గా కొంచెం కొంచెంగా వాడి దీన్ని పురించుకుని ఆ నిలయని అడంజేయండి. ఇది వచ్చి దేవయాన మార్గం, క్రమముక్తి. దేవుణ్ణి మొక్కి ఉపాసన చేసి செயல்கள் ஜாஸ்தி வாண்டுக்கு உண்டது. வாண்டு மானச பூஜை, மானச ஜபம், మానస ధ్యానం ఇట్టాదింతా నింద చేసి దేవుణ్ణే ఎంచుతా ఉండి అన్ని ఏం செயல் చేసినాலும் వాటికి అర్పణ బుద్ధితోని ప్రసాదాన్ని అర్పణంగా ప్రసాదంగా ఏతుకుని ఏం செயல் చేసినాం దాని ఉండే విளைவுలాని ప్రసాదంగా ఎత్తుకుని వాడు செயல் చేసి ఈ మానస వ్యాపారం నింద దేవుణ్ణి పట్టి ఎంచి వాడొచ్చి ఆ బ్రహ్మలోకాన్ని అడంజి అక్కోండి ఈ ముక్తిని అడంజేయండి. ఇదే దేవయాన మార్గం. అని ఇంకొకటి ఏం పేరు కృష్ణగతి. కృష్ణగతి అంటే కృష్ణ అంటేనేని కరుపు అని అర్థం. ఆ బ్లాక్ ఇది వచ్చి ఒళి పొరుందియ అటాని చెప్పారు. ఇది వచ్చి కృష్ణ శుక్లగతి ఒళి పొరుందియ బ్రైట్ పాత్, అది వచ్చి బాగా ప్రకాశంగా ఉంది. ఇది వచ్చి డల్లా ఉన్న కృష్ణగతి అనేది డల్ గా ఉండుంట. అది వచ్చి పితృయాన మార్గం. ఇక్కడ వచ్చి ఈ మార్గాల పోయే వాళ్ళకి వాళ్ళు వచ్చి స్వర్గలోకాన్ని అడంజేరు. మొదట ఉండే వాళ్ళు బ్రహ్మలోకాన్ని అడంజుతారు. వీళ్ళు వచ్చి స్వర్గలోకం అనగా మన మొదటనే చూసాము వరుసగా అన్ని లోకాన్ని పట్టి ఈ భూర్భువ స్వఖ అటానిసింత 7 ఉలకంగల్ అటాని చెప్పినాము. ఇంకా ఈ భూలోకం అనగా భూర్ అంతరిక్షం అంటారు, స్వర్గలోకం అట వరుసగా 7 లోకాలు పైగా ఉంది. కడేసి లోకం వచ్చి బ్రహ్మలోకం. ఇట ఆ లోకాలలో ఏదైనా ఒక లోకాల పోయే వాళ్ళు తిరివిని వాళ్ళు ఉత్తరు పితృలోకం అదింత మకరలోకం అటంతా చెప్తారు. అట్ట లోకానికి పోయే వాళ్ళు పునర్జన్మ అనేది వాళ్ళకి ఉంది. వాళ్ళు వచ్చి తిరివిని పుట్టాల్సింది ఉంది. వాళ్ళకి వచ్చి ముక్తి లిబరేషన్ అనేది వాళ్ళకి దొరకదు. తిరివి వాళ్ళు వాళ్ళ పుణ్యకాలం ముడించిన వెనక వాళ్ళ పుణ్య ఎంత వాళ్ళ செயல்கள் ఏం చేసేదో దానికి తగ్గట్టు ఉండే పుణ్యపావానికి అడిప్పడిగా పెట్టుకుని దేవుడు వచ్చి వాళ్ళని ఆ లోకాల్లో పెట్టుతారు. ఆ లోకాల కొంచెం దినాలు ఉండిసి ఆయనకు తిరిగి ఏం చేశారు వాళ్ళు ఇంకొకతరేని ఆ పుణ్యకాలం ముడించిన వెనక ఇంకొకతరేని ఒక జన్మాని ఎత్తుతారు. ఇట తిరిగి వాళ్ళకి ఈ పిరవి చులల్లో వాళ్ళు తిరిగి వస్తానే ఉంటారు అనేదే ఇక్కడ చెప్పేది. అది వచ్చి కృష్ణగతి. కృష్ణగతి అనేది ఆ ఇరుள் సూழ்ந்த పాదై అటానికి అర్థం. ఆ పితృయాన మార్గం అనేది వాళ్ళు వచ్చి స్వర్గలోకానికి స్వర్గలోకం అనగా అడుతడుతూ ఎన్ని లోకాలు ఉందో ఏదో ఒక లోకానికి పోయి తిరిగి వచ్చితురు అనేదే ఇక్కడ చెప్పేది. దీనిలో వచ్చి ఈ మార్గాలలో పోయే వాళ్ళు కృష్ణగతిలో ఉండే వాళ్ళు వచ్చి செயல் చేసే వాళ్ళు స్వర్గలోకానికి పోతురు. వాళ్ళు తిరిగి వాళ్ళకు వచ్చితురు అనేది పురించుకోలే. ఇంకొక శుక్లగతిలో ఆ మార్గాల పోయే వాళ్ళు బ్రహ్మలోకానికి పోతురు. వాళ్ళు వచ్చి ఉపాసకరులుగా ఉంటారు. ఉపాసక అంటే మానసాలలో మనస్సులో అన్నిని వాళ్ళు అర్పణంగా చేసేవాళ్ళు. వాళ్ళకి వచ్చి క్రమముక్తి మురైగా వాళ్ళకి ముక్తి అనేది దొరుకును. ఈ రెండులోని ఈ జ్ఞాని అనే వాళ్ళు ఉండరు. దాన్ని బట్టి మన 9వ అధ్యాయంలోని ఇంకా చూడపోయేము. వాళ్ళు వచ్చి సద్యోముక్తి లేకపోతే జీవన్ ముక్తి అనే నిలయని వాళ్ళు అడంజేరు. 3 ముక్తిలు 3 టైప్ చూసేము మనిషిలు. ఒక్కరు వచ్చి జ్ఞాని, వాడు వచ్చి తిరిగి వచ్చేది అనేది వాడికి దొరకదు. అదా పొయ్యేది దొరకదు, వచ్చేది దొరకదు. అన్నిలో నీకమర నెరంజి అంటే అవిసేదానించి బ్రహ్మంగానే అవిసేదానించి వాళ్ళకి వచ్చి పొయ్యేది వచ్చేది అనేది ఇంత
ఆ జ్ఞానిలకు దొరుకదు. ఆ విషయాన్ని పట్టి మన ఇంకా 9వ అధ్యాయంలోని తిరిగి చూడపోయేము. ఇక్కడ వచ్చి ఆ క్రమముక్తిని అనగా ఈ పునర్జన్మ తిరిగి పుట్టే వాళ్ళని పట్టిని ఉపాసన చేసి దేవుణ్ణి మొక్కి దానిలో వచ్చి క్రమముక్తి కొంచెం గాని ఎట్టా ఆ లిబరేషన్ ఆ ముక్తిని అడంజేరు అనే వాళ్ళని పట్టిని ఇక్కడ చెప్పారు. ఆ వ్యత్యాసం మనకు తెలియాలి. దీనిలో ఇంకొకటి మెయిన్ గా ఏమి అంటే ఈ ఓం మాట అనేసి ఓంకార ఉపాసన ఇంత చూసామేగా. ఆ ఓం అనే దాని బ్రహ్మంగానే ఎంచి దేవుడుగానే ఆ సింబల్ ని వచ్చి మనం వచ్చి ఈ బ్రహ్మం అటానిసే ఎంచి దాని మొక్కుంటాని దానే తిరిగి జపం చేసుకుంటా ఉండేవాళ్ళే. కొంచెం గాని ఆ క్రమముక్తిని వాళ్ళే అడంజుతారు. వాళ్ళు వచ్చి ఈ ఉత్తరాయణ పాదై అనే పాదైలో పోతురు. ఇప్పుడు ఈ ఉత్తరాయణం అనేది వచ్చి ఉత్తరాయణం దక్షిణాయనం అటానిసి 2 ఉంది. ఉత్తరాయణం అనేది వచ్చి సూర్యుని వచ్చి 6 మాసం. అది నేను వాట్సాప్ లో అన్ని అంపిండా, మీరు ఒక మాట చూసుకోండా. దీనిలో వచ్చి ఉత్తరాయణం అనేది సూర్యుని వచ్చి 6 మాద కాలం తై నెలలోండి మన ఇప్పుడు జనవరి ఆరంభించింది. ఆ మకర సంక్రాంతి దినాల ఉండి జూన్ 10 దాకా ఏమవుతుంది అంటే వడ దిశలో సూర్యన్ పోతా ఉన్న. ఆ పడాలంతా అంపిండా, ఆ పడాన్ని చూస్తే మీకు పురుంజును అంటే ఏదైనా పురుంజు పోతే ఇంకోతరం మీరు అడగండా. సరే, సూర్యుని వచ్చి మీరు డైలీ తెల్లాట వచ్చి సూర్యుని అది ఎక్కడ పుట్టుతుంది అనేది ఇంత మీరు చూసుకునే వచ్చినారంటే నేనే అది వచ్చి ఎట్టా వడకు నోకి నహర్ந்துతుంది అనేది ఇంత మనకు బాగా తెలుసును. అదే మరి దక్షిణాయనం అంటే ఆ జూన్ లోండి తిరిగి అదాది ఆడి మాసాలోండి ఇంకొక ఈ తై మాసం దాకా తైకి ముందాతి దాకా అదాది ఆడి ఆవని పురటాసి ఐపసి మార్గళి తై ఆ టయాలో మా తైకి ముందాతి దాకా మార్గళి ముడించే దాకా ఏమవుతుంది అంటే అది వచ్చి దక్షిణాయనం అంటారు. ఆ టయాలో సూర్యుని వచ్చి తెన్ముఖంగా పోతా ఉంది. ఈ కటక రేఖ మకర రేఖ ఇంత చెప్పేవిగా ఆ రేఖలో ఇది వచ్చి సూర్యుని చుట్టుకు వచ్చేప్పుడు భూమి వచ్చి తనకు తానే చుట్టుకుని సూర్యుని చుట్టుతుంది. ఆ సూర్యుని చుట్టేప్పుడు అది వలదు ముఖంగా వచ్చేప్పుడు దాని ఉత్తరాయణం అంటూ అనగా ఇడదు ముఖంగా వచ్చేప్పుడు దాని దక్షిణాయనం అంటూ. ఆ టయాల ఈ ఉత్తరాయణం టయాన్ని వచ్చి జ్ఞాన పరంగా చెబుతురు. ఆ టయాల వచ్చి ఇప్పుడు నడుతా ఉందిగా ఈ టయం వచ్చి మనకు అన్నినేని సిద్ధించునుంట. బాగా మన దీని జ్ఞానం అన్నినేని మనస్సులో బాగా పదించునుంట. ఆ దీనికోసం దీనిలో వచ్చి మన ఈ టయాలో దాన్ని బాగా యూజ్ చేసుకోలే అటానిసి చెప్పేది. ఈ 6 మాసాన్ని ఇది ఉత్తరాయణం అటానిసి పేరు. ఇది వచ్చి మంచి విధాలో అన్నినేని జ్ఞానాన్ని మనకు డెవలప్ చేసి ఇచ్చినుంట. ఈ కాలం ఇయర్కైలోనేని దానికి ఆ తన్మై ఉండుంట ఈ 6 మాస కాలానికి. அடுத்து దక్షిణాయనం అనేప్పుడుగా ఆ టయాలు వచ్చి కొంచెం మనకు మనసు వచ్చి కొంచెం మందపడునుంట. అప్పుడు వచ్చి ఉలహ విషయానికే మనసు పోనుంట. దాని ఇయర్కైలోనే ఆ తన్మై ఉండుంట. అది వచ్చి ఆ టయాల మనం ఏం చెయ్యాలంటే దానికి ఆ టయాల నిండా ఫెస్టివల్ మన గమనించి చూసినామంటే మన ముందటి కాలాలో ఏం చేసిండారంట పెద్దాలు ఆ 6 మాస కాలం నిండా ఫంక్షన్స్ నవరాత్రి అన్ని కృష్ణ అన్ని వகையான ఫెస్టివల్స్ అన్నినేని వழிபாடுలు మార్గళిలో ఫుల్ మన దీని పట్టి చదివేది అన్ని వచ్చి ఆ 6 మాసం వచ్చి నిండా ఆడి మాసం పూరాణి అని ఆ దేవుణ్ణి అవ్వయారు కొలకట్ట పెట్టేది అన్ని అట మారి అన్ని విషయాలు మీరు గమనించి చూసినారట. ఆవణిలోనే అదే మరి నిండా ఫంక్షన్స్.
అన్ని విధమైన ఫంక్షన్లు నవరాత్రులు అన్నినే దీపావళి అన్నినేని ఆ టయాలనే వచ్చును నిండా తిరువిళాలని పెట్టి ఆ మాసాలని అన్నినేని దైవీకంగా ఆకిండారు. ఆన్మీక పరంగా మనం ఉండాలి. మన మనసు వచ్చి దానిలోండి దివ్యటవి వేరే దీనికి పోకూడదు అనే దానికోసం దాని అన్నినేని దైవీకంగా ఆకిండారంట ఈ 6 మాసం వచ్చి. దానితో మన పురించుకుని దానిలో ఉండి దాని వచ్చి సాధనంగా మన యూజ్ చేసి రావాలి. ఆ 6 మాసాల్లో మన దాని సాధనకి యూజ్ చేసి రావాలి. ఎట్టా మన చేస్తే దాన్ని పోయి అడంజాచు అటాసి సాధనంగా దాన్ని యూజ్ చేయాలట. అదేది ఈ 6 మాసం వచ్చి ఉత్తరాయణ కాలం ఏదైనా జ్ఞానాన్ని ప్రసిద్ధంగా ఉండేదానిచి దానిని అది వచ్చి ఆటోమేటిక్ మన చదువుతనేని ఆ జ్ఞానాన్ని మన అడగిరాచు. ఈ రెండుని మన పురించుకోలే. ఇదినే ఇక్కడ చెప్పేది ఈ శ్లోకాలలో. అదావదు ఈ పాదై అనేదాన్ని ఇక్కడ మీకు ముఖ్యత్వం ఇచ్చారు. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనే దానికి ఇక్కడ వచ్చి ఏమి మీన్స్ వేసారంట. ఇక్కడ ఏమి ఈ శ్లోకాలలో ఏం మీన్స్ వేసారంటే అన్నినేని దేవతలుగా మీన్స్. మన ఎట్టా ఒక నది మళై ఎద్ది ఉంటున్నాను, కొండగా ఉంటున్నాను, ఒక రివర్ గా ఉంటున్నాను, ఏమి ఉంటున్నాను అన్నిది దేవతైగానిగా మనం ముందర మొక్కింటాము. అదే మాదిరియే దీని అన్నినేని కాల దేవతలుగా మొక్కింటారు. దానించి దీని అన్నినేని కాలం అటాన్స్ కూడా చెప్పారు. ఈ అన్ని దేవతలునే ఏం చేస్తుంది అంటే మన వచ్చి ఈ అదాదు ఉత్తరాయణం అనేప్పటికి దాన్ని సూర్యగతి అటాన్స్ కూడా పేరు చెప్పుతారు. ఈ సూర్యగతిలో సూర్య గ్రహణాలు ఆ కిరణంగా చెప్తారు. కదిర్గల్ సూర్య కదిర్గల్ వచ్చి ఈ మొదట ఈ మన ఉసురుని ఈ అగ్ని దేవన్ వచ్చి ఎత్తుపోనుంట. పైగా ఇంకొక అడుతు ఒళి దేవత వచ్చి రెండానిసి పిలుసు పోనుంట. అన్ని అటట ఒక కற்பన చేసిండారు. అది ఎంత అలవుగా ఇది శాస్త్రాలు చెప్పిన దానించి మనం అట్టనే నమ్మేము. పెద్దాలు చెప్పిండారు దాన్ని మన నమ్మేవా. అది ఏమి ఎక్కడ అనే దాన్ని పట్టి మనకు తెలియదు. దాన్ని నమ్మాదు అనేదానికి ఛాన్స్ లేదు. అది వచ్చి ఇటు చెప్పిండారు శాస్త్రాలు చెప్పింటే మనం దాన్ని అట్టనే ఫాలో చేసుకోవాలి అనేదే అక్కడ ముఖ్యం. దీన్ని మనం తెలుసుకుంటున్నాం. అది నమ్మేదా నమ్మలేదా అనేది మనం అక్కడ కేల్వి దొరకదు. శాస్త్రాలు చెప్పింది దాన్ని మనం తెలుసుకుంటున్నాము అంతే అక్కడ. ఇప్పుడు ఈ అగ్ని దేవనే ఏం చేసిందంట అట వరుసగా దేవతలు ఉందింట. అన్ని ఎట్టా ఒక రిలే రేస్ లో ఆ కట్టని వచ్చి అడుతడుతు ఇచ్చుకునే పోయారో అదే మరి ఆ తావులో ఆ పాదేల మార్గాల్లో ఒక్కొక్క తావులో ఒక్కొక్క దేవதை ఉండుంట. ఆ దేవதை அடுத்த దేవதைతో పోయి ఆ ఉసురుని ఇచ్చినంట. ఆ ఉసురుని తిరిగి ఇంకొక அடுத்த దేవதைల గిడికి పోయి அடுத்த దేవதை అట వరుసగా పోయి అది పోయి ఆ బ్రహ్మలోకానికి పోయి అడంజును అనేదాన్ని చెప్పారు. అనగా அடுத்தదిలో 25వ శ్లోకాలో అది వచ్చి దక్షిణాయనం అట అని చెప్పేది. అక్కడ ఆదిలో వచ్చి ఆ కర్మీలు స్వర్గలోకాన్ని ఎట్టా అడంజేరు తిరిగి వాళ్ళు ఎట్టా స్వర్గలోకం అడంజి పుణ్యం తీరంగానే తిరిగి వచ్చి తిన్నారు అనే దాన్ని పట్టి దానిలో చెప్పేది. అక్కడ కొంచెం దేవలు ఆ మార్గాల్లో కొంచెం దేవతలు ఉంది. అది ఆ ఉసురుని ఎత్తుపోయి ఆ செயல் చేసేమాండుడే ఆ ఉసురుని அடுத்தடுத்து ఎత్తుకుపోయి అనగా ఏ లోకాల వాడిని ఉండాలనో ఆ లోకాల ఉడిసి అక్కడ కొంచెం దినాలు ఉండినవనక అక్కడ పుణ్యం తీరినవనక తిరిగి వాళ్ళు పుట్టితున్నారు. ఇదే ఇక్కడ చెప్పబోయేది. మన ఈ 23లోని 27 దాకా చూడపోయే ఇది వచ్చి ఇదే. ఆ దేవతలు அடுத்தடுத்து తొడపోయి ఆ లోకాల ఉడుసును ఆ లోకాలో మన కొంచెం దినాలు ఉండిసి పుణ్యం తీరంగానే తిరిగి వచ్చును ఈ ఉసురు అనే దాన్ని బట్టి చెప్పబోయేరు. ఈ బ్రహ్మలోకాన్ని పొయ్యే ఉసురు వచ్చి తిరిగి రాదు. ఆ క్రమం అక్కడనేని ఆ తకుదింత అడంచింది అంతలము వైరాగ్యం అన్ని ఉండే
ఉసురుగా ఉన్నందంటే ఆ పాప పుణ్యాలు బాగా పుణ్యం వచ్చి బాగా ఎక్కువగా ఉండి మనపక్వం బాగా ఉండి వైరాగ్యంగా ఉండే ఆ ఉసురుగా ఉంటే ఆ ఉసురు అక్కడ వచ్చి జ్ఞానాన్ని అడంజి ముక్తిని క్రమముక్తిని అడంచును కొద ఉసురుంతాని తిరిగి వచ్చును అనేదే ఇక్కడ చెప్పారు సూతాడి ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ఇక్కడ వచ్చి కాలే అంటే మార్గం వళి పాదై అటని అర్థం దేనికోసం కాలం అనేదాన్ని ఇక్కడ పాదై అటని చెప్పారంటే ఈ ఇదిలో వచ్చి అన్ని దేవతలు వచ్చి కాల దేవతలు ఉండేదానిచ్చి అదావదు அடுத்த శ్లోకాల మన దానియుடைய అర్థం చూసేప్పుడు మీకు పురుంజును దాని నుంచి అన్ని నేని దీనిలో వచ్చి మార్గం ఎత్తుకోలే ఈ కాలం అనేదాని మార్గం పాదై అటాడిసి ఎత్తుకోలే అటాడిసి ఇచ్చిండారు దాని విளக்கம் அடுத்த శ్లోకాల సూత దేనికోసం అట్ట చెప్పేమో అటాడిసి ఇప్పుడు దీని మార్గం పురుంజుకోండా ఎత్ర ఇదేని మూలంగా ఏ మార్గం మూలంగా తూ తూ అంటే ఉన్మైలోనే నిజంగానే అని ఇప్పుడు ఏం చేసేది అనావృత్తిం అనావృత్తిం ఆవృత్తిం అంటే తిరిగి వచ్చేది అనావృత్తిం అంటే తిరిగి రాకుండా ఉండేది అదావదు ఆ లోకానికి పోతే తిరిగి వచ్చేది తిరిగి రాకుండా ఉండేది అటని చెప్పేవిగా చ ఏవ యోగినః ఈ సాధకర్లు యోగినః అంటే ఇక్కడ ఆ సాధనే కర్మిగా ఉండొచ్చు లేకపోతే ఆ పయని దోండు ఆ ఉసురు సచ్చిన వెనక దోండు పయనం చేసేదో ఆ ప్రయాతాహ அடுத்த వరిలో ప్రయాత ఉందిగా ప్రయాతాహ అంటే ప్రయాణం చేసేవాడు వాడు మరణాన్ని వెనక యోగినః ప్రయాత యోగినః అంటే ప్రయాణం చేసే మరణాన్ని వెనక ఆ పొయ్యే ఆ సాధగను ఏం చేసేండు యాంతి తం కాలం ఆ యాంతి అంటే పొయ్యేండు సత్తం యాంతి అంటే అడైకిరాన్ దేని అడంజేండు ఏ తం కాలం వక్ష్యామి భరదర్షభ యాంతి అంటే అడైకిరాన్ అర్థం ఆ కాలాన్ని ఏ పాదైని వాండి అడంజేండు ఉసురు పోయిన వెనక వాండి ఏ పాదైలో వాండి ఇక్కడ అని కాలం అనేదానికి మార్గం పాదై అటనిసి ఎత్తుకోలే ఆ మార్గాలని పట్టి నేను ఇంకా చెప్పాను భరతర్షభ అంటే భరత కులాలో సిరందు ఉండేవాడే అటనిసి రిషభ అంటే కాళై భరత కులాలో సిరందు ఉండేవాడే అర్జున నీకు నేను ఆ మార్గాలని పట్టి చెప్పాను ఇంకా చెప్పబోయాను అటనిసి ఇక్కడ ఒక ఇంట్రొడక్షన్ గా ఏ మార్గాల పోతే ఈ యోగినః అంటే ఇక్కడ వచ్చి ప్రయాత యోగినః అంటే ఆ సాధకర్లు అర్థం ఏ మరణానికి వెనక ఏ మార్గాలో వాళ్ళు పోతురు ఆ తిరిగి వచ్చే పాదే ఏది తిరిగి రాకుండా అక్కడనే ఉండేది ఏది ఆ దీని పట్టిన నేను నీకు చెప్పాను అటానికి ఒక ఇంట్రొడక్షన్ ఈ శ్లోకం మూలంగా ఇచ్చారు ఎత్ర కాలే అంటే ఏ మార్గాలో ఆవృత్తిం అనావృత్తిం ఆవృత్తిం అనావృత్తింతో తిరిగి వచ్చేది లేదో ఆవృత్తింతో తిరిగి వచ్చేది ఉందో స ఏవ ఆదిని నిశ్చయంగా యోగినః ప్రయాతాహ యోగినః అట్ట దోరు పొయ్యర ఆ సాధకర్లు యాంతి దేని అడంజరు ఎట్టా పొయ్యి ఏ మార్గాల పొయ్యి దేని అడంజేరు దాని పట్టి తాని తం కాలం ఆ మార్గాన్ని పట్టి అర్జున నీకు నేను చెప్పాను అటనిసి చెప్పారు 23வது శ్లోకాల அடுத்து 24 అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఇక్కడ 5 దేవతల్ని చెప్పారు. అదావదు ఈ మార్గాల శుక్ల గతి సూర్య గతి ఇంత చెప్పేమిక దేవయాన మార్గం శుక్ల గతి సూర్య గతి అన్ని ఒకే మార్గాన్ని ఇన్ని పేర్లుంది. ఈ సూర్యగ్రహణ సూర్య గతి అనేవి ఆ కిరణాలు అంటే కదిర్గడ్ ఆ సూర్య కదిర్లు వీళ్ళు ఈ ఉసురుని ఎత్తుపోతుంది అంట. ఆ మార్గం అంట ఆ సూర్యనుடைய ఆ కదిర్లు వచ్చి వీన్ని ఈ ఉసురుని ఎత్తుకుపోతుంది అంట. ఆ దేవత అనేదాన్ని ఆ మార్గాల్లో ఎత్తుకుపోతుంది అట అని చెప్పారు. దీనిలో వచ్చి ఆ మార్గాల్లో ఇప్పుడు ఎట్టా రిలే రేస్ లో ఒక నింద గురు పోటీలో ఒక 4-5 గ్రూప్ పడతారు అంటే అక్కడ నిలుచుకుంటారు. ఆ కట్టని తీసిందిగా అక్కడ మనుషులు నిలుచుకుంటారు. ఒకరు పోయి ఇంకొకరు తగ్గుతారు అని వాళ్ళు పరితింది ఆరంభిస్తారు. అదే మరి ఇక్కడ వచ్చి ఈ దేవతలు ఏ దేవత 5 దేవత ఇక్కడ ఇచ్చిండారు అంటే ఈ మార్గాల పోయే దేవత ఈ సూర్యగతి దేవత దేవయాన మార్గం అనే ఆ మార్గాల్లో ఆ పాదైలో ఉండే దేవతలు ఏమి అంటే అగ్నిహి జ్యోతిహి అగ్ని అంటే తెలుసున అయిందారా జ్యోతి అంటే ఒళి ఆ ప్రకాశం అనేది అనగా అహహ అంటే పహల్ శుక్లహ అంటే శుక్లపక్షం అంటే ఇక్కడ వచ్చి అట్టనే పహల్ అంటే పహల్ని ఎత్తుకోకూడదు. అగ్ని అంటే అగ్నిని అయిందారని ఎత్తుకోకూడదు. అగ్ని దేవతని మన ఎత్తుకోలే. దాని అభిమానం ఉండే దేవత దానికి ఉండే దేవత దూరో ఆ దేవత. అదే మరి ఒళి అనేప్పటికీ ఆ ఒళి దానికి ఆ ఒళిని ఆధిక్యం చెల్లితే ఆ దేవతని మన ఎత్తుకోలే. అదే మరి పహల్ అహక అంటే ఆ పహల్కు ఉండే ఆ దేవత అనగా அடுத்து శుక్లపక్షం కృష్ణపక్షం అనేది వచ్చి చంద్రనుடைய అది చంద్రన్ వచ్చి పెద్దగునే వచ్చినాక ఆ అమావాస్యలోని ఆ వళర్పిరై అంటూ ఆ పౌర్ణమి దాకా ఉండేది వచ్చి శుక్లపక్షం అనగా తేయిపిరై అనేవిక ఆ పౌర్ణమి వెనక కొంచెం గాని తేంజుకుంటా వచ్చి అమావాసలో వచ్చి ముడించడం ఇది వచ్చి కృష్ణపక్షం. ఈ శుక్లపక్షం అనేది అని ఉండే ఆ దేవత అది ఒక దేవత అనగా ఉత్తరాయణ ఆర్యమాదం అనేది సూర్యుని వచ్చి వడకు ముఖంగా వచ్చేది ఆ దీనికి ఉండే దేవత. ఇట 5 దేవత అగ్ని ఒళి ఉండే దేవత పహల్ శుక్లపక్షం ఉత్తరాయణం ఈ 5 దేవతని ఈ పాదైలో ఉంటుంట. ఈ ఏ పాదలో సూర్యగతి అనే పాదలో దేవత ఇంకొక పేరేమి దేవయాన మార్గం అనే పాదలో ఈ దేవతలు ఉంటుంట. వాళ్ళు వచ్చి ఈ ఉసురుని ఏ దోరుడే ఉసురుని ఈ ఉపాసకంగా ఉండేది. అదావదు ఈ దేవుణ్ణి మనసులో ధ్యానం చేసి అన్ని ఈ ఓం అనే దీని మంత్రం చెప్పి చేసే ఆ ఉపాసకర్లు మనసాల దేవుడికి అన్నిని అర్పణం చేసేవాళ్ళు అట్ట ఉండే వాళ్ళ ఉసురుని அடுத்தடுத்த దేవతలు ఎత్తుకుపోయి వీళ్ళు పోయి వాళ్ళు తైతురు అట్ట అందరూ ఇచ్చి ఎత్తుపోయి బ్రహ్మలోకాలో చేరిస్తురుంట. దానే ఇక్కడ చెప్పారు. అట్ట పోయి ఉపాసకనే ఇక్కడ వచ్చి బ్రహ్మ విదహ అని ఉందేగా ఆ బ్రహ్మ విదహ అంటే ఈ బ్రహ్మని ఉపాసన చేసేవాడు అని అర్థం. ఇక్కడ బ్రహ్మ విదహ అంటే బ్రహ్మని ధ్యానాలో బ్రహ్మని పట్టిన ధ్యానాన్ని చేసేవాడు. దాని బ్రహ్మం అనేప్పటికీ ఇక్కడ ఆ సగుణ బ్రహ్మాన్ని ఉపాసన విశ్వరూపంగా ఎంచి ఈ దేవుండే అన్ని కాని ఉన్నాండి అటాన్ని ఎంచి ఉపాసన చేసేవాడు. అట్ట ఉపాసన చేసేవాడు బ్రహ్మ విదహ జనాహ అని ఇచ్చింటారుగా దాని చెప్పారు. ఇక్కడ బ్రహ్మ విదహ అంటే ఆ ఉపాసన చేసేవాడు అని అర్థం. ఆ బ్రహ్మని సగుణ ఉపాసనగా విరాట్ ఉపాసనగా అన్నిని వాండే ఉన్నాండు అట అనేసి ఇచ్చే ఆ మనిషిలు
తత్ర ప్రయాతా గచ్చంతి ఆ మార్గాల పొయ్యి బ్రహ్మాని అడంజేండు ఏ గచ్చంతి బ్రహ్మ ఆ బ్రహ్మానియని వాండు అడంజేండు ఆ బ్రహ్మ లోకాన్ని అడంజి ఆ తిరిగి రాణి ఇక్కడ ఆ ఆవృత్తిం అనావృత్తిం మోటి శ్లోకాలు చూసాము. ఇక అనావృత్తి అంటే తిరిగి వచ్చే పాదే లేదు, ఇది వచ్చి తిరిగి రాకుండా అవాండు క్రమముక్తి అడంజి ఆ బ్రహ్మతోనే లయించినాండు. బ్రహ్మలోకం పోయి ఆనగా అండ్ దీని తిరిగి రాకుండా దల్లోనే లయించును అనేదాన్ని ఈ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து धूमो रात्रि तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते. धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् यत्र चान्द्रमसं ज्योतिः యోగి ప్రాప్య నివర్తతే. ఇక్కడ 4 దేవతై చెప్పారు. ధూమహ అంటే పుகை, రాత్రి దేవతై అనగా తథ అంటే అదే మరి, కృష్ణహ అక్కడ శుక్లహ ఇచ్చినారు. శుక్లపక్షాల ఉండే ఆ శుక్లపక్షం అనేది 15 దినాలు దానికి ఆధికం చేసే దేవతై అది అనగా షణ్మాస దక్షిణాయనం ఆ 6 మాసం ఎప్పుడుండి ఆ జూన్ లోండి అనగా ఈ జనవరి దాకా అదాவது ఆడి మాసాలోండి ఈ మార్గళి మాసం దాకా ఉండే ఆ 6 మాసాలని దానికి ఉండే దేవతై. ఈ దేవతైలు అన్ని నేని ఇక్కడ ధోరణి తోడబోతుంది. యోగి యోగి అంటే ఈ செயல்கள்ని చేసేవాడి, కర్మయోగిని செயல்கள்ని అర్పణ చేసి చేసేవాడి వాడు. వాడిని ఎక్కడికి ఎత్తుపోతుంది? చాంద్రమసం. చాంద్రమసం అంటే చంద్రునుடைய గ్రహణాలు ఆ కిరణాలు ఒళి ఆ కీట్రులు ఉన్నాయిగా అది ఇది వచ్చి చంద్రగతి. మొదట ఉండేది సూర్యగతి అనేవి, అదే మరి ఇక్కడ చంద్రగతి. ఇది వచ్చి ఆ కిరణాలు వచ్చి, కిరణాలు అంటే కదిర్లు, ఆ కదిర్లు వచ్చి వీన్ని తొడపోనుంట. ఆ జ్యోతి వచ్చి ఈ యోగిని తొడపోతుంది. తొడపోయి ఎక్కడి తొడపోను? స్వర్గలోకం అటా లోకాలు. ఈ బ్రహ్మలోకం తవిర ఈ భూమిలోండి బ్రహ్మలోకం దాకా ఎడైలో ఉండే లోకానికి ఏదైనా ఒక లోకం వాండుడియ పుణ్య పాపా నుంచి ఏ లోకనో ఆ లోకానికి తొడపోను. కావంటే అక్కడ ప్రాప్య నివర్తతే అక్కడ అడంజి ఏమవ్వాల? తిరిగి రావలే. ఇక్కడ నా నివర్తంతే ఒక తావలో చూసాము. ఆ బ్రహ్మాన్ని అడంజిన అంటే తిరిగి రాండి అట అని చూస్తాము. ఇక్కడ వచ్చి 25వ శ్లోకాల ఈ వీండి స్వర్గలోకానికి పోయేవాండి తిరిగి వాండు వచ్చే అవ్వాల, తిరిగి వాండు వచ్చును అనేదాన్ని వాండుடைய పుణ్యాలు అన్నిని కరంజిన వెనక తిరిగి వాండు ఆ చంద్రునుடைய ఒళి మండలాన్ని అడంజి తిరిగిని వాండు వచ్చినాంటే వాండుடைய ఆ కర్మ పలన్లు అన్ని ఆ పుణ్యం అన్ని తీరిన వెనక వాండు తిరిగి పుట్టేండి ఆ పిరపు ఇరపు సులల్లో మండు ఇంకోతర వచ్చును అనేదాన్ని 25వ శ్లోకం మూలంగా చెప్పారు. దీనిలో వచ్చి మెయిన్ గా మన దీనిలో ఈ శ్లోకాలు అన్ని నేని మనకు దేనికోసం చెప్పారంటే మన ఇంకా ఎట్టా ఉండాలా, ఈ పిరవి సులల్లో మాటకండా ఎట్టా మనం తప్పించాలా అనేదానికే దీని పూర్వం. ఇది అన్ని మనం తెలుసుకునేప్పుడు ఈ దిల్లో ఒకటినే ఇది ఈ ఒకటినే మనకు కావాల్సింది లేదు. జ్ఞానం మన క్లియర్ పురించుకోంగా దానిలో ఈ దిల్లో ఉంటా మాట్టుకోకుండా మన తప్పించిరాచు అనేదాన్ని తెలివిగా తెలుసుకునే దానికోసమే దీనింత చెప్పిండారు. ఈ దిల్లో తేవ లేకుండా మన పోవలసింది లేదు. దాన్ని కొంచెంగా మన పురించుకుని తెలివిగా అదాவது మన ఏற்கனவே చూసింటాము 1ஆம் கிளாஸ் అంటే 1ஆம் கிளாஸ்లోనే ఉండాలని ఎంచకూడదు. దానిలోని அடுத்த స్టెప్కి మన పోయిందుకు తెలాలే. కర్మయోగం చేసి రాగద్వేషాలు అన్ని ఉడిసిన వెనక దేవుడికి అర్పణం చేసేప్పుడు మనసు కొంచెం గాని ఈ విరుపులు ఉండి మన
విలకితము ఆ విరుపు అన్నినేని మనకు లేకుండా పోయేప్పుడు మనసు తూய்மை అవుతుంది, పక్వం అవుతుంది. దానిలోండి அடுத்த స్టేజ్కి మన పోవల 2వ క్లాస్. ఏం 2వ క్లాస్ ఏమి? ఆ ఉపాసనలో ఏం చెప్పారు? మనసుని ఒరుముగపడితేము, దిల్లో ఒరుముగపడితేము దేవుడు అనే ఒక ఇరైవన్ అన్నిలోని నీకమర నెరంజి ఉండేవాడితో మన మనసుని ఐక్యపడితేము. అట్ట ఒరుముగ పడంగా మనసు వచ్చి ఏ విధమైన வேற மாதிரி அதாவது வேற விஷயாలంతా మనసుனுடைய எண்ணம் போகண்டா அன்னினேனி ஒருமுகப்படிந்து ஆரம்பிச்சிട്ടുണ്ട്. ఆ ఒరుముగపడత నిలై బాగా మనసు ఒరుముగపడంగానే దల్లోండిని మనం బయట వచ్చి రావడ. కర్మయోగం చేసేవాంటే స్వర్గలోకం அடுத்த లోకాలకు పోను. அடுத்து ఉండే ఈ వీండి ఏం చేసిన బ్రహ్మలోకానికి పోయి క్రమముక్తిని ఉపాసకన్ ఒరుముగపట్టు ఉండేవాడు. ఆ ఉపాసకన్గా ఉండి ఒరుముగపట్టు ఆనక బ్రహ్మలోకానికి పోను, అది క్రమముక్తి. ఇంకా அடுத்து వచ్చి ஞானிగా ఉండేవాడు. ఏమవును? ఆ జ్ఞానం శ్రవణ మనన నిధిధ్యాసనం చేసేప్పుడు వాడు ఈ బ్రహ్మంగానే వాడి కరంజిపోతున్నాడు. వాడికి ఏ విధమైన ఆ పోదల్ వరుదల్ అనేది ఇంత మనకు లేదు. ఇదే మనకు తెలాల్సింది. దాని పట్టి మన 9వ అధ్యాయంలోండి మన చూడపోయేము. దీని వరకు మన ఎట్టా ఉండాలా అనేది తెలుసుకుంటాం. అதாவது ఎట్టా మారింత అని లైఫ్ అనేది ఉంది. దానే ప్రధానంగా ఎంచుకుని దానిలోనే ఉంటా ఉండకూడదు. కొంచెంగా దానిలోండి ఎట్ట బయట రావలే అనే దానిని మన పురించుకోలే. అదే దీని మూలంగా మన తెలుసుకుంటున్నాము. అదింత లేకుండా డైరెక్ట్ మన నుంచి పోయిందుకు వెళ్ళవదు. అదింత కావలే, కర్మయోగం కావలే, ఉపాసన కావంటే దేని వరకు ఎట్టా మన చేసుకోలే, దాని ఎట్టా ఇంటెన్సివ్ గా చేసుకోలే, దానిలోండి ఎట్టా బయట రావలే అనేది దాన్ని మన పురింజుకు దాన్ని చేసిందుకు ముయற்சி చేయాలి. దానికే ఇంత చెప్పిండారు. కొద్ది టైం ఎత్తుకున్నా, సారీ.